హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. అండ్ మీరు ఇంట్రోలో చూసినట్లుగా మనం లాస్ట్ 3 years బ్యాక్ అయితే మనం ఒకసారి నగిరి హిల్స్ని ఎక్కడానికైతే ట్రై చేసాం. కానీ కొన్ని అనివార్య కారణాలు, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, సరైన దారి తెలియకపోవడం, ఇలాంటి కారణాల చేత మనం అదైతే డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఫెయిల్యూర్ అయింది. కానీ అప్పటి నుంచి వెళ్దామని ట్రై చేస్తుంటే కానీ కుదరట్లేదు. కానీ నేను అనుకోని విధంగా కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాలి అనుకొని దానికి ముందు రోజు అయితే ఆ ఊరికి పక్కనుండే ఊరి దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి కొన్ని అరేంజ్మెంట్స్ కోసం ఎవరైతే ఎక్కడున్నారు ఏంటి అని అన్నీ తెలుసుకోవడం, దాని తర్వాత పక్కా ప్లాన్తో రెడీ అయ్యి కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈ కొండను ఎక్కాలని అయితే డిసైడ్ అయ్యాము ఈసారి. అండ్ ఈసారి అయితే ఖచ్చితంగా ఎక్కి తీరుతాం. సో ఈ వెళ్ళే దారిలో ఎట్లా ఉంటుంది అండ్ ఇది ఎలా ఉంటుంది దారి, వెళ్ళగలుగుతారా అందరూ, అండ్ ఆయన తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ ఇక పైన దీపం పెట్టడం ఎలాగా, సో ప్రతి పౌర్ణమికి దీపం పెడతారు ఇక్కడ. సో ఆ దీపం ఎలా పెడతారు, ఏంటి విషయాలు అన్నది పూర్తి వీడియో ఇందులో వస్తుంది. మేబీ 1 కాదు 2 పార్ట్స్గా అయితే రావచ్చు. సో కాబట్టి డోంట్ మిస్, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నగిరి హిల్స్లో ఎవరెవరికి నగిరి హిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎలా వెళ్ళాలి, దీని గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ కమెంట్లు కూడా కింద రాయండి. ఇంకెందుకు లేట్, రండి వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ కనపడుతున్న బ్లూ షర్ట్ ఆయన పేరు వచ్చేసి ఆదివాసులు. సో వీళ్ళే అన్నమాట, వీళ్ళ ఫ్యామిలీయే చాలా రోజులుగా ప్రతి పౌర్ణమికి ఆ కొండ మీదకి ఎక్కి అక్కడ దీపంలాగా పెడతారు. సో అది ఎలా పెడతారు, ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు కూడా. సో మంచి రోజున మనం పైకి ఎక్కుదామని అనుకున్నాం. నిన్న వచ్చి ఈయన కలవడం జరిగింది. అలాగే ఈయనతో పాటు వీళ్ళ బంధువు ఒక అబ్బాయి వస్తాడనేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. సో ముగ్గురం మాత్రమే పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6:30, 7 వరకు ఉండి 7కి దీపం పెట్టేసి 6 తర్వాత దీపం పెట్టి అది అంతా ఆరిపోయేంతవరకు ఉండి చూసుకొని తర్వాత 7 నుంచి మంచి నడి రాత్రిలో మనం కిందకి దిగాలి. సో అది ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడు వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఏమంట గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ బోధ బాగా పెరిగిపోయింది ఏపుగా. అందువల్ల దారి అంతా కూడా మూసుకుపోయింది అన్నమాట. నార్మల్గా ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ కొన్ని గుర్తులు, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలాగా ఏరో మార్క్ గుర్తులు అన్నవి ఉంటాయి. ఈ గుర్తులను చూస్తూ కొంతమంది ఎవరైనా దారి తప్పిపోయిన వాళ్ళు కూడా ఈ గుర్తుల కోసం వెతుకుతూ వెళ్తుంటారు అన్నమాట. కాబట్టి ఈ దారి అన్నది కొంచెంలో కొంచెం క్లియర్గా ఉండేది ఆ ఏరో మార్కులు చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు వర్షాలు పడిన దానివల్ల ఏపుగా ఎదిగిపోయిందనమాట బోధ. అందువల్ల ఇప్పుడు వెళ్ళడం అయితే ప్రాబ్లం లేదు. కానీ రాత్రి దిగే టైంలోనే కొద్దిగా ఇబ్బంది. ఈ బోధలో ఏమన్నా పాములు గట్రా చేరినా కానీ కనపడడం అయితే చాలా కష్టం. చూద్దాం ఎలా ఉంటుందో ఏమో మరి. హార్డ్ వర్క్ ఎక్కువ, ప్రైవేట్ కంపెనీ కదా, బ్యాటరీ అదే హార్డ్ వర్క్. నైట్ పగులు వేసుకుని బెండ్ చేస్తావు, లోపల వేసుకొని డ్యూటీ, నైట్ డ్యూటీ పగలు డ్యూటీ 2 ఉంటాయి. అంత కమెంట్కి వస్తాయి. ముందుగా ఈ కొండ గురించి అలాగే ఇక్కడ పెట్టే దీపం గురించి ఒక స్టోరీ అయితే ఉంది. సో ఆ స్టోరీ మీకు అందరికీ తెలియజేయాలనేసి నేను వీడియో చేస్తున్నాను. ప్రస్తుతానికి వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వెలిగించి దాన్ని చుట్టుపక్కల గ్రామాలకి ఒక దీపంలాగా అయితే చూపిస్తున్నారు. కానీ ఇది ఒక ఆంగ్లేయుల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న టైంలో అయితే అప్పట్లో మనకి మెడ్రాస్లో ఉన్న లైట్ హౌస్ అయితే లేదన్నమాట. అండ్ ఇక్కడ ప్రదేశాలన్నీ కూడా చాలా చదునుగా ఉండేదన్నమాట. అప్పట్లో ఇవంతా కూడా అడవులే. సో అక్కడ చెన్నై సముద్రం వరకు అయితే ఈ కొండ కనిపించేదన్నమాట.
ఇప్పుడు కూడా ఎవరైనా ఇక్కడ పక్క ఊర్లు అంటే తమిళనాడులోని తిరువల్లూరు కానీ కనకమ్మ సత్రం కానీ అటువైపు ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ కొండ అంత దూరం అయితే కనబడుతుంది. సో రాను రాను మన ఇల్లు అవన్నీ పెరిగిపోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఆ వ్యూ అనేది లేదన్నమాట. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చిన టైంలో అయితే ఇవి కొండ అక్కడికి అయితే కనిపించేదన్నమాట. సో ఒకానొక సమయంలో ఈ కొండ మీద ఒక దీపం పెట్టాలని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది ఎందుకురా అంటే వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి పోర్టుకి చేరుకోవడానికి అంటే చెన్నై హార్బర్కి చేరుకోవడానికి వాళ్ళకి దారి తెలియదు అనమాట నడి రాత్రులలో. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఈ పెట్టే దీపాన్ని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. ఇక్కడ దీపం పెడితే ఈ దీపాన్ని బట్టి ఆ ఓడలన్నీ కూడా పోర్టుకి అంటే ఒడ్డుకి చేరేవన్నమాట అప్పట్లో. సో దానికోసమని ఇక్కడ ఈ దీపం పెట్టాలనేసి వాళ్ళు డిసైడ్ అయ్యి దానికి ఒక ఫ్యామిలీని ఇక్కడ ఈ కొండల కిందన ఒక ఫ్యామిలీ నివసించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళకు జీతం అంటూ పెట్టి సో ప్రతిరోజు వెలిగించేవాళ్ళు అన్నమాట అప్పట్లో ఈ కొండ మీద ఇక్కడ ఈ ప్రదేశంలో దీపాన్ని అయితే రోజు వెలిగించేవారు. ఆ వెలుగుని చూసి ఆ కొండలు ఆ ఓడలన్నీ కూడా ఓడకి చేరేవన్నమాట. అలా కాలక్రమేణా ఏమైందంటే ఈ అలవాటు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత కాలంలో స్వాతంత్రం అనంతరం కూడా పౌర్ణమి రోజు వీళ్ళకి పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. వీళ్ళకి అదొక సెంటిమెంట్గా మారిందనమాట ఈ ఫ్యామిలీలో వాళ్ళకి. సో కాలక్రమేణా ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహాన్ని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వాళ్ళు వారసులుగా దీపం పెడుతూనే ఉన్నారనమాట. దీనికోసం కొంతమంది వాలంటీర్గా నెయ్యి ఇవ్వడం, దానికి కావాల్సిన సరుకులు ఇవ్వడం, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావాల్సినవి ఇవ్వడం అండ్ ఇక్కడ పూజ కోసం కావాల్సినవి ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసేవాళ్ళు అన్నమాట. చాలా వరకు అయితే మాత్రం నారాయణవనంలో ఉన్న వాళ్ళైతే చేసేవాళ్ళు అనేసి ఇక్కడ కింద ఉన్నాయని చెప్తున్నాడు. సో ఇదండి ఇక్కడ దీపానికి ఉన్న ప్రత్యేకత అండ్ ఇక్కడ దీపానికి పెట్టవలసిన ఆవశ్యకత. ఆయనతో పాటు ఇంకో ఫైన్ పెట్టేటప్పుడు బంక్ అది అదృష్టం మనకు పోయింది. అది ఊర్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎక్కలేదు. ఇక్కడ మా ఊర్లోనే ఎవరు కొన్ని మంది ఎక్కలేదు. ఏమన్నా పుట్టి ఏమైనా పెరుగుండారు ఎరసోళ్ళ. ఇంకొకటి పొద్దు వాడు బండి వేసుకుని భాస్కరుడు రావాల్సిన ఆయన అంటాడు. ఇంకా వచ్చేది పొద్దు ఖాళీ కొన్నాను సేనా అని సేనుడు కుక్కలంత నెట్లు కొనేసానా బోధు లేకేసా కాలువలు బోధు లేకేసా అంటాడు. ఈ దారిలో వచ్చాము. వీళ్ళిద్దరు కష్టజీవులు. వీళ్ళ స్టామినా ఉంది, మన స్టామినా పని చేయలే. నా కోసమని వీళ్ళు కొంచెం ఆగి 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 వస్తున్నారు. అయినా కానీ సదరం అంట వచ్చేసినాం. ఇంక నుంచి కొంచెం ఈ మెట్టాపల్లాలు అయితే ఉండవు కానీ వచ్చేస్తాయి. అటు వాళ్ళగా ఎక్కుతూ పోవాలి. ఇంకా తిరుమల కొండ ఎక్కినట్టే. ఎట్లా సాధించేస్తాం ఈసారి మాత్రం ఖచ్చితం, నో డౌట్. నవ్వుతున్నాడు ఆయన. చెప్తూ వస్తున్నా, లాస్ట్ టైం 3 సంవత్సరాల ముందు చేసాము ఈ వీడియో. ఆ రోజు మొత్తం అంతా చుట్టి గమ్ముని ఇంటికి పోయాము. ఈరోజు మార్నింగ్ ఇంట్లో బయలుదేరేటప్పుడు మా అమ్మ ఉంటుంది, ఈరోజు కూడా ఎక్కడైనా తిరిగి వచ్చేస్తాం మళ్ళీ రిటర్న్ అని. లేదు ఈరోజు మంచి మనిషిని పట్టినాను అని చెప్పా. నుండి వచ్చినా కూడా అటు రావాలంటే కష్టం. నేరుగా దారిలో వచ్చి ఆ నుండి తేపడతాయి తేపడచ్చు. దూరం ఎక్కువ అయితే కష్టం. మొరి దారి ఎట్టున్నది, దారి ఉండదు. ఈ దారిలో ఏపడి రావచ్చు కానీ నేల కాడికి రావాలా. ఏడున్నది నాకు రూటు. ఆ నేల కాడికి వస్తే ఆ నేల కాడ నుండి నేరుగా దారి ఉండదు. జట్ట వచ్చినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోవాల్సిందే. పోయింది ఉత్తరం పోయినట్టుంది.
భలే ఎత్తుంది పడగ. నేను చూసిన పడగ కూడా చూసిన. అడ్రస్సే లేదు, సౌండే లేదా పోయినా. వస్తా ఉన్నప్పుడు నాగుపాం, అద్భుతమైన దర్శనం. బాగా పడగెత్తుకుని ఉంది బాగా. నేను సైలెంట్గానే ఉన్నాను, ఆయన బ్లూ షర్ట్ అయినా సైలెంట్గానే ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి ఉన్నాడు చూసా, ఇంకో అబ్బాయి రఘు, కొంచెం భయపడిపోయాడు. భయపడిపోగానే అది సర్రని వెళ్ళిపోయింది. కానీ పర్ఫెక్ట్, భయంకరంగా ఉండింది, బంగారు కలర్, బాగా పడగెత్తునింది. తీద్దామనే లోపు వెళ్ళిపోయింది. నిజంగా మేము ఈ పనికి వెళ్తున్నాం కదా, సో శివయ్య దర్శనం లాగే అనిపించింది నాకైతే. నాగబన్న ఏదే పావుదొన్న అంటబ్బా. సో ఫైనల్లీ వీఆర్ హియర్. ఎటు చూడండి, నేను సరుకులు ఏదో ఉన్నాయి, వాటర్ బాటిల్. సో దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ పావుదొన్న. దీన్ని పావుదొన్న అంటారంట. సో మన జర్నీలో, ఈ ముక్కుకొండ ఎక్కే జర్నీలో ఉండే ఏకైక వాటర్ సోర్స్ ఇదే. సో ఇక్కడ తప్పితే ఇంకా ఎక్కడా నీళ్ళు దొరకవు, అంతే కదనా? మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళాలి తప్ప పైకి ఎక్కేటప్పుడు ఇంకా వాటర్ ఎక్కడా లేవు ఇంకా. సో ఫైనలీ వీ రీచ్డ్. అంటే ఈ ప్లేస్ చేరితే ఇంకా 2 కిలోమీటర్సా, ఇంకో 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అదనమాట కరెక్ట్గా మేము అది పాయింట్ చూడండి, పావుదొన్న అనే దగ్గరికి వచ్చేసరికి మాకు పాము కనబడింది. మంచి నాగుపాము, మంచి క్వాలిటీ నాగుపాము. క్వాలిటీ గురించి చెప్పిన క్వాలిటీ నాగుపాము, ఎంత బాగా పెద్ద పడగ. నామాలు ఆయనకి చాలా సంవత్సరాలు అయిందన్న కనబడి. కానీ కెమెరా తీసే లోపల ఆయన కదిలాడు, రఘు కదిలేసరికి అది లగించేసింది. అదే. సో ఇక్కడ ఇప్పుడు లంచ్ టైం. ఇక్కడ కూర్చొని కొద్దిగా అన్నం అవి తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళా సెకండ్ పార్ట్ అనుకోండి, అదన్నమాట. ఇదైతే వ్యూ, కొండలు గుట్టలు. నాకే ఆశ్చర్యంగా ఉంది, నేను ఎంత స్టామినా ఉందా నాకని, ఇంత దూరం ఎక్కువ వచ్చేసానా అని. ఫైనలీ వీఆర్ రీచింగ్. కొడతాం ఈరోజు అయితే ఖచ్చితంగా. అదే అదే. సో ఈ వాటర్ దాన్ని మనం అంటే కింద నుంచి వాటర్ తెచ్చే కంటే ఇక్కడికి వస్తే ఈ వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో. సో ఈ వాటర్ని మనం పైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, సో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయడానికి, ఇంకా అక్కడ బొట్లు పెట్టడానికి, వాటికి వాడుకోవడానికి అంతా కూడా ఈ వాటర్నే తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే కింద నుంచి తాగడానికి మాత్రం తెచ్చుకుంటే చాలు, ఎందుకు మోసుకురావడం అని ఈయనకి ఎట్టా తెలుసు కాబట్టి, ఆదివాసులు గారికి తెలుసు కాబట్టి ఆయన ఇక్కడ ప్లాంట్గా ఇక్కడ 4-5 బాటిల్ అయితే పెట్టున్నాడు, 2 లీటర్స్ బాటిల్స్. సో వాటి ద్వారా ఇప్పుడు మనం వాటర్ అయితే ఇక్కడ నుంచి పట్టుకొని పైకి వెళ్ళాలి. 8 లీటర్లు అంట, 4 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో నేను ఒక 5 హాఫ్ లీటర్లు తెచ్చా, ఈ అబ్బాయి తెచ్చుకున్నా తాగేదానికి. ఇవన్నీ పైన వాడుకోవడానికి అనమాట. ఇవి కూడా తాగచ్చా? ప్యూర్ వాటర్ చూడండి అబ్బా ఎట్లుంది బాటిల్లో వాటర్. క్లీన్ ఇవి కూడా తాగేసేది, వీటికి వచ్చినట్టు ఎడపొచ్చి పట్టుకొని తాగేసి ఈ నీళ్ళే తాగేసేది. బాగున్నాయి, క్లియర్గా ఉన్నాయి వాటర్, ఇంటికి వచ్చేస్తుంది నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఏది వచ్చేది పోయేది ఏం లేదు కాబట్టి బాగుంది. అది పైన బాగుంది, నీకు బాగుందా? దీంట్లో అందుకే 7 నుంచే వచ్చిందేమో నాగపాము, అది ఇక్కడ పడుకొని ఉండి. అంతా
కానీ చూస్తా తింటా తిన్నా మూడు అంటే ఎంత దూరం అని వేస్తారు పొగ వేసేది? అంటే పొగ వేసేసి దీన్ని మూసేసేది, దీన్ని మూసేస్తే ఆ పొగ ఎక్కడ లేస్తుందో తెలుస్తుంది అని. పొగ వేస్తానే ఉండేది, వేస్తా ఉంటే కనిపిస్తుందంట. అంత దూరం ఉంది అయితే. ఇంత దూరం ఉన్నదంట కనెక్షన్ బొక్క. అది బూట్ చేసిన నేను రాళ్ళు పేర్చి బూట్ చేసిన లోపల నేను నిలిచేదానికి. సో ఈయన రెగ్యులర్గా వస్తుంటాడు అనమాట. రెగ్యులర్ అంటే చాలా రెగ్యులర్, అసలు సూపర్ మ్యాన్ లాగా ఎక్కేస్తున్నాడు. చాలా రెగ్యులర్గా వస్తుంటాడు ఈయన. సో ఈ దారిలో మొత్తానికి ఇది చాలా వరకు ఈయన పెట్టిన దారే ఇది. సో అందుకని ఎవరైనా కానీ ఊర్లో వెళ్ళి కొండ ఎక్కాలంటే ఈయన పేరే చెప్తారు ఆదివాసులు. ఓ నాకు అంత వద్దబ్బా, ఆయన పులిహోర. ఓయమ్మ జాస్తి బాగా కట్టేసి ఉంటేసింది. ఖర్జూరకాయ కదా ఇది, ఏలక్కాయ, అడవి ఏలక్కాయ. టేస్ట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.